మన జీవితం అండి దేవునికి ఇచ్చేస్తున్నామంటే బలి ఇచ్చేసాం. నేను సజీవ యాగముగా మీ శరీరంలో దేవునికి అర్పించుకోడండి. అదే పౌలు అన్నాడు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నా జీవితం దేవునిది. అట్లా నిర్ణయం తీసుకోండి, అద్భుతం జీవితంలో చూస్తారు. అంతేకాదు దేవుడికి ఇచ్చింది ఏంటి పోదండి. బైబిల్లో ఇస్సాకు అనే యవనస్తుని చూస్తున్నాం. లేక పుట్టాడు వాగ్దాన పుత్రుడిగా. అతడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అన్యుల దేశంలో కరువు కాలంలో విత్తనం వేసి ఎంత పంట కోసాడు? ఎంతండి? 30 అతల 100 పంట కోసాడు. 100%. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు దేవుడు అతనిని, ఇవాళ చాలా మంది కొంచెం గొప్పతనం వస్తే ఆగిపోతున్నారు. డోంట్ స్టాప్ దేర్. దేవుని ఆశీర్వాదాలు ఆస్తిపాస్తులతో వచ్చాయి కాదు. నీ జీవితంలో ఎంతమందికి నీవు ఆశీర్వాదంగా ఉంటావో, ఎంతమంది నీ వలన ప్రయోజకులు అవుతారో, యోగ్యులు అవుతారో, దీవించబడతారో, అది నీ ఆశీర్వాదానికి సూచన. దేవునికి అప్పగించుకోవటం నేర్చుకోడు. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ ఓరలు నాటబడిన చెట్టు వలె ఉండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిది అంతా, అది బిజినెస్ అయినా, అది స్టడీస్ అయినా, అది జాబ్ అయినా, అది తలపెట్టిన పని ఏదైనా విఫలత ఉండదు. యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆ సక్సెస్ కోసమే మనుషుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నడన్నిటికీ ఆశీర్వాదం.